ఏదైనా ప్రాబ్లం ఉంది అని ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టగానే నేనున్నాను అని అంటారు. అండ్ అలాగే మా డైరెక్టర్ గారు వైఫ్ గారు బొకే ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మేడం మీరు హెల్తీగా ఉన్నారు, అలాగే మా సార్ని కూడా చాలా హెల్తీగా ఉంచారండి. మేడం మీ ఆశీస్సులతో టీజర్ లాంచ్ చెప్తే. వైట్ పేపర్ టీజర్ లాంచ్. సార్ 10 రోజుల్లో సినిమా 10 గంటల్లో సినిమా కంప్లీట్ చేశారు. ఎడిటింగ్ ఎన్ని గంటల్లో కంప్లీట్ చేస్తారు కాబట్టి నేను లాస్ట్ టైం కూడా నేను అభియాన మా సార్ వచ్చే గెస్ట్లు అందరికీ కూడా. అండ్ ఐ రిక్వెస్ట్ ఫోటోగ్రాఫర్స్ తొందరగా పిలిచేయమంటున్నారు. ఏమి చేయలేదు నేను దానికి. అండ్ ఐ రిక్వెస్ట్ మరి కొన్ని రోజుల్లో మనకి స్క్రీన్ మీద కనపడారు నవనీత్ చారి గారు అండ్ కెమెరామ్యాన్. మామూలుగా మాట్లాడి పగులుతున్నాయా? అయితే ఓకే. అండ్ అలాగే మా వైట్ పీపుల్ కాస్ట్ అండ్ క్రూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సారీ అండి పేరున చెప్పకపోయినా, ఇది మీ సినిమా కాబట్టి దయచేసి. సంతోష్ గారు, రాజేష్ గారు బేబీ సినిమా తీస్తున్న దగ్గర నుంచి కొంచెం డిస్టెన్స్ పాటిస్తున్నారు. సెల్ ఫోన్స్ ప్లీజ్, మీరు అలా నుంచుంటే వెలగనున్న వాళ్ళకి కనిపించదు ప్లీజ్. నమస్కారం అండి సార్ గారు, బాబాయ్ గారు నమస్కారం. ఓకే ఓకే ఓకే. టీజర్ లాంచ్ కోసం మాకెప్పుడు ఏ ప్రోగ్రాం గురించి చెప్పినా, మా సినిమాల గురించి అంటే జబర్దస్త్లో ఏ ఆర్టిస్ట్కి అయినా సరే ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఫస్ట్ ఉండే మా రోజా గారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు మాకు టైం ఇచ్చి, మీరు అన్ని పనుల్లో బిజీగా ఉన్న మా కోసం స్పెషల్గా టైం తీసుకొని ఈరోజు మా కోసం ఈ ప్రోగ్రాంకి రావడం చాలా హ్యాపీగా ఉంది. మీ సపోర్ట్ మాకు చాలా మోటివేషన్ ఇస్తూ ఉంటుంది ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి. కానీ మాకు ఒక అండా ఉంది సినిమాల్లో, మేము ఏదైనా చేస్తే మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారని మాకు ఒక ధైర్యం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరూ, రాఘవ్ గారు, సీను గారు, అండ్ ఆది, మై బ్రదర్ సుధాకర్ గారు, పంచ్ ప్రసాద్, మా నవీన్, సంపత్, అవినాష్ ఇప్పుడే వచ్చాడు, మా అవినాష్, ముక్క అవినాష్ స్టేజ్ పైకి రావాల్సిందే కోరుతాం. అండ్ మా లాగ్ రాము ఎప్పుడు నాతో ఉండే మా తమ్ముడు అవినాష్ స్టేజ్ పైకి రావాల్సిందే కోరుతున్నాను. సత్యపండు గారు రండి ప్లీజ్. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అండ్ అలాగే మీడియా అన్నలకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే మేము ఎంత పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసినా, ఎంత మంచి సినిమా తీసినా అది జనాలకు చేరదు. కాబట్టి మీరు ఒక మాధ్యం జనాలకి మాకు మధ్యలో. సో మీరు లేకపోతే మేము లేము. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీరు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే, డైరెక్టర్ శివ గారు ఈ సినిమా సబ్జెక్ట్ చెప్పి ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్ చేద్దామన్నారు. థ్రిల్లర్స్ చాలామంది చేస్తున్నారు కదా, మరి మనం చేస్తే ఏంటి కొత్తగా ఏం చేయొచ్చు సినిమాలో అంటే, ఇప్పటి వరకు ఎవరు చేయనట్టుగా తక్కువ టైంలో సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తే మనకు ఒక రికార్డ్ వస్తుంది అన్నారు.
సో అదొక ఛాలెంజ్ లాగా తీసుకొని 10 గంటల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాము. అయితే 10 గంటల్లో సినిమా కంప్లీట్ చేస్తే అవుట్పుట్ ఎంత వచ్చిందని చాలామంది అడుగుతున్నారు. సో నిజంగా అవుట్పుట్ మాకు 2 గంటల సినిమా వచ్చిందండి. మొత్తం ట్రిమ్ చేస్తే 1 hour 55 minutes వచ్చింది. సో ఓవరాల్గా ఒక ఫీచర్ ఫిలిం లాగానే ఈ సినిమాని మేము రూపొందించాము. అండ్ ఒక 4 కెమెరాస్తో, ప్రాపర్ రెడ్ కెమెరాస్తో ఈ సినిమా షూట్ చేయడం జరిగింది. అండ్ ఈ సినిమాకి ఒక ప్రీ ప్లాన్డ్గా మేము రిహార్సల్స్ అన్నీ చేసుకున్నాము. సో దట్ షూట్లోకి వెళ్ళిన తర్వాత టైం డిలే అవ్వకూడదని. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మా సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. అండ్ త్వరలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఎక్కనుంది. సో ఇది మా సినిమా గురించి. థ్యాంక్ యూ. ఇది మా సినిమా గురించి ఒక డీటెయిలింగ్. అండ్ చాలా వరకు ఇలాంటి సినిమాలు హాలీవుడ్లో వచ్చాయండి. అంటే ఒక పర్టికులర్ లొకేషన్లో జరిగే సినిమాలు, లైక్ టెలిఫోన్ బూత్ కావచ్చు, లేదంటే 7,500 అని చెప్పి ఒక ఇంగ్లీష్ మూవీ. సో ఇలాంటి మూవీస్ ఇంగ్లీష్లో వచ్చాయి. తెలుగులో ఇండియాలో మేము చేస్తున్న ఎక్స్పెరిమెంట్ ఇది. సో అది కూడా 10 గంటల్లో క్రియేట్ చేయడం అనేది నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది చెప్పుకోవడానికి. అండ్ ఈ రికార్డ్ చేసినందుకు మీరంతా మమ్మల్ని సపోర్ట్ చేసి సినిమాని థియేటర్స్లో ప్రజెంట్ చేయడానికి మేము వస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు కావాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఈ పెళ్లి కొడుకు గారు అన్నా లేదా అవినాష్ గారు అన్నా, అవినాష్ గారు మన మధ్యలోకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు రాఘవ గారిని ఫస్ట్ నన్ను మాట్లాడమన్నారు, ఏం ప్రిపేర్ అవ్వలేదు, అదే కొద్దిగా కంగారుగా ఉంది. సార్ ఎక్స్పీరియన్స్ అంటే మీరంటే ఎక్స్పీరియన్స్ సార్. నిజంగా అభినయ్ కృష్ణ గారి గురించి మాకు బాగా తెలుసు కాబట్టి, అభినయ్ కృష్ణ గారి పేరు కరెక్టే కదా సార్, కంగారులో మర్చిపోయానేమో అని. ఆయనకి చాలా డెడికేషన్ అండి, హెల్త్ పరంగా కానీ చేసే వర్క్ మీద కానీ చాలా చాలా డెడికేటింగ్తో ఉంటారు. కాబట్టి ఈ సినిమా కూడా 10 గంటల్లో ఆడియన్ 2 గంటల పాటు కూర్చునే సినిమాని 10 గంటల్లో తీయడం అంటే మామూలు విషయం కాదు. అది వరల్డ్ రికార్డ్ సాధించారు. త్వరలో గిన్నిస్ బుక్ రికార్డ్ కూడా వస్తుందంటే అది ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళందరికీ చాలా గర్వకారణం అండి. ఈ నిజంగా గర్వకారణం. వైట్ పేపర్ టైటిల్ కూడా చాలా బాగుంది. ఆ పేపర్లోనే సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని కూడా హింట్ తెలుస్తుంది. ఇందాకలా ఆ ట్రైలర్ చూసినప్పుడు కూడా చాలా చాలా బాగుంది. 10 గంటల్లో తీసి అంత క్వాలిటీతో తీయడం అన్నది కూడా చాలా గొప్ప విషయమే. ఏదో చుట్టేసినట్టు కాకుండా తీసి చాలా బాగుంది. ఈ వైట్ పేపర్ కలర్ఫుల్ కరెన్సీ పేపర్స్గా మారిపోయి ప్రొడ్యూసర్స్కి మంచి లాభం రావాలి, పేరు రావాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇది పెద్ద హిట్ అవ్వాలి ఈ సినిమా. ఇంకా వీళ్ళ నుంచి ఇలాంటి సినిమాలు ప్రయోగాత్మకమైనవి చాలా రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద సక్సెస్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ కరెన్సీ వచ్చాక మా రాఘవ్ గారిని కూడా పెట్టి 5 గంటల్లో సినిమా మీరు పూర్తి చేయాలి, ఇంకొక రికార్డ్ సంపాదించాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మరి రోజా గారికి, అలాగే సాయి రాజేష్ గారికి, అలాగే చాలామంది అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండి. ఈ వైట్ పేపర్ స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ఫస్ట్ మామూలుగా స్క్రిప్ట్ రాసుకున్నాను అనమాట. తర్వాత దీన్ని 10 hours చేస్తే ఒక రికార్డ్ లాగా మిగిలిపోతుందని నేను చాలామందిని అప్రోచ్ అవ్వడం జరిగింది. కానీ అందరు చాలామంది భయపడ్డారు. ఫస్ట్ దీనికి ముందు కూడా నేను చాలామంది కెమెరామెన్లని, ఆర్టిస్టులని అందరిని సెలెక్ట్ చేసుకున్నాను. కానీ షూటింగ్ 3 రోజులు ఉందనగా చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. నాకు చాలా టెన్షన్ వచ్చేసింది అనమాట. కానీ ఆ తర్వాత అన్నీ సెట్ అయిపోయి ఈ సినిమా చాలా బాగా వచ్చింది. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ అండి. ముందుగా వేదిక మీద ఉన్న అందరికీ పేరు పేరు నమస్కారం. ముఖ్యంగా మా రోజా మమ్మీ గారికి నమస్కారం అమ్మ, రాజేష్ గారికి అండ్ అభి అన్న, ఆల్ ది వెరీ బెస్ట్. ప్లీజ్ అమ్మా, మీరు సెటిలింగ్ చేస్తున్నారు మీరు. ఓకే, వైట్ పేపర్ ఇలాంటి అరుదైన రికార్డ్స్ కోసం కానీ, ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ మీద ఒక ప్యాషనేట్గా ఇలాంటి కథను తీసుకొని ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తాం. చాలామంది అంటే ఆర్థికంగా లాభాల కోసం వాటి కోసం ఆలోచిస్తారు. కానీ ఒక మంచి ఘనత కోసం, ఒక పేరు కోసం తీసే ప్రొడ్యూసర్లు చాలా తక్కువ మంది అంటారు. ముందుగా ప్రొడ్యూసర్ గారికి ఇలాంటి కథను ఓకే చేసినందుకు నా అభినందనలు చెప్పుకుంటున్నానండి. అండ్ అభి అన్న ఇలాంటి మంచి మంచి స్టోరీలు వచ్చినప్పుడు ఇంతకుముందు కూడా చాలా చేశారు ఆయన. సో మంచి స్టోరీ వస్తే కనుక డెఫినెట్గా ముందుకు వచ్చి తన వంతు ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుంది కొత్త డైరెక్టర్ల దగ్గర. అండ్ అభి అన్న మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మా అభి అన్న ఎంత మంచివాడో మా జబర్దస్త్లో అందరికీ తెలుసు. ఎవరికే కష్టం వచ్చినా ముందుగా మా రోజా గారి దగ్గరికి, నాగబాబు గారి దగ్గరికి ఫస్ట్ అప్రోచ్ చేసేదే మా అభి అన్న.
మా జబర్దస్త్ ఆర్టిస్టులు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఫస్ట్ అప్రోచ్ ఇక్కడి నుంచి మొదలవుతుంది, ఆ సాయం ఇక్కడి నుంచే మొదలవుతుంది. అండ్ మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరగాలి. మీరు వైట్ పేపర్ కూడా, మీ మనసు వైట్ పేపరే, మీరు తీసింది వైట్ పేపర్. ప్రేక్షకాదరణ పొంది మీకు మంచి పేరు రావాలని, డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలి, ఈ ప్రాజెక్ట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అకేషన్కి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా మిత్రులకి నమస్కారం చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చట్లు కొట్టి విజయ్ భాస్కర్ గారికి వెల్కమ్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అభి అన్నని ఆయన సినిమాని ఇక్కడ ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ అంటే బేసిక్గా 2014లో నా జీవితం కూడా ఒక వైట్ పేపర్ లాంటిదే. దాని మీద నేను అభి అన్న అవకాశం ఇవ్వాలని ఆ పేపర్ మీద రాశాను. అప్పుడు ఆయన ఇచ్చాడు. ఆ తర్వాత నాకు ఇలాంటి లైఫ్ వచ్చిందనమాట. అందుకే అలాంటి అభి అన్న లైఫ్ లాంగ్ సక్సెస్ అవుతూనే ఉండాలని ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంటే మిమ్మల్ని అందరినీ ఒక దగ్గరే చూసి ఇది జబర్దస్త్ అనుకుంటున్నారు. అభి అన్న గురించి చెప్పాలంటే ఆయన దగ్గర నేను చాలా రోజులు వర్క్ చేశాను కాబట్టి ఆయన మంచితనం కానీ, క్రమశిక్షణ కానీ, అలాగే సహాయం చేసే మనస్తత్వం కానీ అవన్నీ నేర్చుకున్నాం మేము కూడా. నేనే కాదు, మా జబర్దస్త్లో చాలా మంది కూడా అభి అన్నకున్న ఈ మంచి లక్షణాలను అందరూ ఫాలో అవుతారు. సహాయం చేయడంలో అలాగే మా రోజమ్మ గారు కూడా, ఆవిడ అంటే చాలా సహాయం చేయడంలో ఒక పెద్ద దిక్కు అంటారు కదా, అలాంటి టైప్ అనమాట. ఆమె రీసెంట్గా పేపర్లో చదివాను, ఒక అమ్మాయిని దత్తత తీసుకొని ఆ అమ్మాయిని బాగా చదివించి ఇప్పుడు ఆ అమ్మాయికి డాక్టర్ సీట్ వచ్చేలా చేశారు. అలాంటి అంటే బేసిక్గా నాకు తెలిసి ఇప్పుడు మన వాళ్ళు సహాయం చేయడం అంటే ఎలాంటి సహాయాలు చేస్తారంటే, బయట ఒక బండి వెళ్తుంటే ఏమంటే మీరు స్టాండ్ తీసుకోలేదు చూడండి కొంచెం, అది ఏమన్నా మీ ముందు లైట్ వెలుగుతుంది కొంచెం చూసుకో, ఇలాంటి సహాయాలు చేస్తారు కానీ పెద్ద సహాయాలు ఎవరు చేయడు. కాబట్టి వీళ్ళందరిని చూసి పెద్ద మంచి సహాయాలు చేయాలని. అలాగే ఈ వైట్ పేపర్ సినిమా 10 గంటల్లో తీయడం అంటే మామూలుగా ఎవరికైనా ఏదైనా పని తొందరగా చేస్తే షుగర్ అంటారు. నాకు తెలిసి మన డైరెక్టర్ గారికి చాలా షుగర్ ఉంది, మరి 10 గంటల్లో తీసేసాడు సినిమా. 10 గంటల్లో 2 గంటల సినిమా 10 గంటల్లో తీసేశారంటే అది మామూలు రికార్డు కాదు. అందరూ మాట్లాడుకోవాల్సిన అంటే ఇలా మన స్టార్ హీరోలు కనుక ఇలా 10 గంటల్లో తీసేస్తే మనం నెలకు 3 సినిమాలు చూసేయచ్చు మన వల్ల. అయ్యి బాబోయ్, అది అభి అన్నకే చెందింది ఆ రికార్డు. ఈ వైట్ పేపర్ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ ప్రొడ్యూసర్కి ఆయన ఖర్చు పెట్టిన క్షణాలకి వాటికి తగ్గట్టు అన్నిటికీ సంబంధించిన డబ్బులు బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సార్, వైట్ పేపర్ టీజర్ గురించి, అంటే మీరు టీజర్ అయిపోయాక వచ్చారు, బట్ మా అభి గారు మీకు చూపించే ఉంటారు. నేను థియేటర్లో చూస్తానండి, అదే సినిమా చూస్తానండి. టీజరా? ముందుగా వచ్చేసినటువంటి ప్రేక్షకులకి, మీడియా మిత్రులకి, మా జబర్దస్త్ రోజా చూసారా, అలా ఉంటుంది. స్టార్ట్ చేయకముందే కామెడీ ఉంటుంది. అది మా రోజమ్మ గారికి గ్యాప్ వచ్చింది మేడం కొంచెం. అండ్ మా డైరెక్టర్ రాజేష్ గారికి, అందరికీ స్వాగతం సుస్వాగతం. అది మనకు హాల్ కాసేపు టైం ఇచ్చారనుకుంటాను. అమ్మా పర్లేదమ్మా. మరి నెక్స్ట్ కొంచెం అయితే మా అభ్యర్థి ఏది ట్రై చేసినా కూడా కొత్తగా ట్రై చేస్తారు. నాకు నవ్వు వస్తుంది. అయితే మేడం ప్లీజ్ మేడం సార్, అయితే మా అభ్యర్థి ఏది ట్రై చేసినా చాలా కొత్తగా ట్రై చేస్తారు. బేసిక్గా సినిమా లొకేషన్ మార్చడానికి, సెటప్ మార్చడానికి 1 గంట పడుతుంది ఒక సినిమా లొకేషన్లో, సినిమా షూటింగ్ చేసేటప్పుడు. కానీ 10 గంటల్లో సినిమాని తీశారంటే చాలా గ్రేట్. డైరెక్టర్ గారికి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. అండ్ మా అభియన్న స్కిట్లు చాలా వరకు చూస్తుంటే ఆయన ఏదైనా కొత్తగా ట్రై చేస్తుంటారు. ఒక టామ్ అండ్ జెర్రీ స్కిట్ కానీ,
ఇంకా చాలా ఒక బొమ్మలాట స్కిట్ కానీ చాలా డిఫరెంట్గా జబర్దస్త్లో చాలా మంచి మంచి స్కిట్లు ట్రై చేస్తుంటారు. ఇలాగే ఈ సినిమా వైట్ పేపర్ అనే సినిమాని ట్రై చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు అంటే నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఎనీ టైం ఫోన్ చేస్తుంటారు, మాట్లాడుతున్నారు, అవినాష్ అంతా ఓకేనా, అంత హ్యాపీయా అని ఎనీ టైం ఎనీ హెల్ప్ ఉంటే చెప్పు అవినాష్ అని నన్ను అడుగుతుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్స్. అలా అడగడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ప్రతి ఒక్కరికి విచ్చేసిన మా జబర్దస్త్ టీం సభ్యులందరికీ చెప్పండి సార్, మీ ఇంతమంది చెప్పారు. వైట్ పేపర్ అండి సినిమా పేరు, చాలా గ్యాప్ వచ్చింది. వైట్ పేపర్ యాక్చువల్లీ డైలాగ్ ప్రిపేర్ అయిన వచ్చేటప్పుడు కార్నర్ మా అన్న మనసు వైట్ పేపర్ అని చెప్దాం అనుకున్నాను, ఈ లోపు సీన్ అని చెప్పేశాడు. ఆ డైలాగ్ ఒకటే ప్రిపేర్ అయ్యి వచ్చాను, కానీ అందరు నవ్వుతుంటే అన్నీ మర్చిపోతున్నాను ఇక్కడ. అయ్యో దేవుడా, రోజా గారు నా కామెడీ మిస్ అవుతున్నట్టున్నారు, అందుకే ఇప్పుడు నవ్వుతున్నారు. థ్యాంక్ యూ. ఈ మధ్య రిలాక్స్, పడుకోవద్దు ఓకేనా, అది మళ్ళీ హార్డ్ ఇచ్చేయాలి. థ్యాంక్ యూ. సినిమా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంది మేడం కనిపించే 3 సినిమాలు చట్టానికి, ధర్మానికి, న్యాయానికి 10 రూపాయలు అయితే కనపడని 4వ సినిమా మా వైట్ పేపర్. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ది బెస్ట్, ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్ అన్న. ఒక రిక్వెస్ట్ అండి, నా నుంచి ఒక రిక్వెస్ట్ చెప్పండి. రీసెంట్ గా కాలీఫ్లవర్ సినిమా చూసాను, అందులో మీ నవ్వు ఉంది చూసారు, అద్భుత బోత్ భయా అన్నట్టుగా ఉందన్నమాట. ఒకసారి అది నవ్వేస్తే రికార్డ్ చేసుకొని మా అమ్మాయికి వినిపిస్తాను. పడుకోవట్లేదు, అది పడుకోవట్లేదు, అంటే భయపడేనా పడుకుంటుందేమోనని. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం గారు ఇప్పుడే చెప్పారు, విచ్చేసిన బంధువులకు స్వాగతం తెలుసుకుంటూ ఈ చక్కటి సాయంత్రం వేళ మిమ్మల్ని అలరించడానికి మా అదిరాబి ముందుకు వస్తున్నారు వైట్ పేపర్ ద్వారా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. సో మా అదిరాబి గారు మా మిత్రుడు, అంటే ఇద్దరం కలిసి ఒకేసారి జర్నీ చేసాం. ఆల్ ది బెస్ట్ మా ఆశ. అమ్మా, సో రేపు ఉంది షూటింగ్ ఉంది కాబట్టి చేద్దాం, ఒకటి చేద్దాం. సో ఒకవేళ నాకు అనిపిస్తుందండి, మా అదిరేవి చేశాడు కాబట్టి వైట్ పేపర్ పెడతారు, నేను చేస్తే బ్లాక్ పేపర్ పెట్టేవారు అనిపించింది నాకు. నాకు కలర్ ఫోటో పెట్టేవాళ్ళు. థ్యాంక్ యూ. ముఖ్యంగా మా రోజా గారు ఈ కార్యక్రమం రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ వైట్ పేపర్. ఒకసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ. సింప్లీ సూపర్. నేను అనూహ్యంగా అనుకోకుండా ఒక్క న్యూస్ తెలిసింది నాకు, రోజా గారు వస్తున్నారు, ప్రసాద్ ల్యాబ్లో ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆయన చూసి చాలా రోజులైంది, మాట్లాడి చాలా రోజులైంది. వీ హ్యాడ్ ఏ వండర్ఫుల్ జర్నీ యాజ్ ఎ జర్నలిస్ట్గా. నేను ఆవిడ హీరోయిన్గా వచ్చినప్పటి నుంచి ఒక అద్భుతమైన ఒక జర్నీ ఉంది. చూసి చాలా రోజులైంది, పలకరిద్దాం, కలుపుద్దామని చెప్పి మాత్రం వచ్చా. అసలు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుందని తమ్ముడు అభి ప్రోగ్రామ్ అని కానీ ఏమీ తెలియదు, ఓన్లీ రోజా గారి గురించి వచ్చాను. తీరా చూసిన తర్వాత నిజమండి, ఏం తెలియదు నేను. తీరా చూస్తే ఇంతమంది తమ్ముళ్ళు, ప్రియమైన తమ్ముళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. ఇలాంటి ఒక హిలేరియస్ ఈవినింగ్ నేను ఈ మధ్య కాలంలో చూడలేదు. ఎందుకంటే చాలా జర్నలిస్ట్గా చాలా కార్యక్రమాలకి అటెండ్ అవుతూ ఉంటాం మేము, కానీ ఇంత సరదాగా, ఇంత హిలేరియస్గా. ఎందుకంటే రోజా గారు ఒక శాసనసభ్యురాలై ఉండి కూడా వీళ్ళతో మమేకమయ్యేటువంటి విధానం కానీ, వాళ్ళతో తను బిహేవ్ చేసినటువంటి విధానం చూస్తుంటే వాట్ అ డౌన్ టు ఎర్త్ లేడీ షీస్. ఒక శాసనసభ్యురాలుగా ఆవిడ మైక్ తీసుకుంటే ఎలాగా, ఎంత స్థాయిలో, అంత తీవ్రమైన స్థాయిలో మాట్లాడగలరో జబర్దస్త్ ప్రోగ్రాంలో చూస్తుంటాం. మధ్యలో ఆవిడ వేసేటి పంచులు. మాకు తెలిసిన రోజా గారు, మేము చూసినప్పటిది ప్రేమ తపస్సు నాటి రోజా గారు, తర్వాత ఆ సినిమాలన్నింటిలో కూడాను అప్పటి రోజా గారికి ఈ రోజా గారికి ఎంత తేడా అంటే చాలా చాలా తేడా. ఒక మనిషి తాలూకు డెవలప్మెంటు, ఒక మనిషి తాలూకు ఎదుగుదల అనేటువంటిది ఇంత స్థాయిలో ఉంటుందా అని ఆశ్చర్యపోయేలాగా ఉన్నారు రోజా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇకపోతే ఈ జబర్దస్త్ బ్రదర్స్ అందరూ కూడాను, అందరు చాలా ఆత్మీయ మిత్రులు. ఇక తమ్ముడు అభి చాలా చాలా ఆత్మీయుడు. ఆ వైట్ పేపర్ అనే టైటిల్ అనేటువంటి దానికి 100% టైటిల్ జస్టిఫికేషన్ చేసేటువంటి క్యారెక్టర్ తంది, ఆన్ ద స్క్రీన్ అండ్ ఆఫ్ ద స్క్రీన్ కూడా. హౌ లవ్లీ హీ ఈజ్.
ప్రతి ఒక్కళ్ళు కూడా తను ఉండాలి. ఇందాక తను చెప్పినట్టుగా జబర్దస్త్లో కానీ ఇండస్ట్రీలో కానీ వీళ్ళ సమకాలీకులందరికీ ఎలాంటి చిన్న సమస్య వచ్చినా సరే ఐఎమ్ దేర్ అనేటువంటి ముందుకు వచ్చేటువంటి ఒక వండర్ఫుల్ క్యారెక్టర్. అయితే 10 గంటల్లో సినిమా అనేటువంటిది రియల్లీ ఇట్స్ ఏ వండర్ఫుల్ కాన్సెప్ట్. డైరెక్టర్ శివ, రియల్లీ కంగ్రాచులేషన్స్. ఏదో అపీరియన్స్ ఆర్ డిసెప్టివ్ అంటారు. ఈ పర్సనాలిటీని చూస్తే ఇంత అద్భుతమైనటువంటి వరల్డ్ రికార్డు సృష్టించే ఒక ఫీట్ చేయటం అనేటువంటి చాలా అభినందనీయం. ఐ విష్ ఎవ్రీ సక్సెస్ టు దిస్ ఫిలిం అండ్ టు దిస్ ఎంటైర్ యూనిట్. రోజా గారు వన్స్ అగైన్ రోజా గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్. మీరు వచ్చి ఈ చిన్న సినిమాకి మీరు ప్రోత్సహిస్తున్నారు అంటే ఇట్ షోస్ యువర్ మీ సంస్కారానికి హ్యాట్స్ ఆఫ్ టు యూ. గుండం తాగుబోతు రమేష్ గారికి. అబ్బా తమ్ముడు బొక్కో అలంకరించినట్టు రోజా గారికి, రాజేష్ అన్నకి, ఆర్టిస్టులందరికీ, వచ్చిన మీడియా మిత్రులందరికీ నా శుభాభినందనాలు. వెల్కమ్ అండి. నేను తీసిన రాగల 24 గంటల సినిమాలో తమ్ముడు అభిని ఒక చిన్న పాత్ర ఇచ్చాను. అప్పటి నుంచి సినిమా అయిపోయి 2-3 ఇయర్స్ అయింది. తర్వాత తమ్ముడు మంచితనం అనుకోవచ్చు. ఈ విధంగానే అప్పటి నుంచి ఇంటరాక్షన్ ఉన్నాను. రెగ్యులర్గా తమ్ముడు కలిసి మాట్లాడుతూ తమ్ముడితో సినిమా తీద్దామని ప్లాన్ చేసాము. ఆ చర్చలు జరుగుతున్నాయి. ఈలోపే అన్న ఒక సినిమా అయిపోయింది చేసేసానంటే ఆశ్చర్యపోయాను నేను. అదేంటి మనం డిస్కషన్ నడుస్తుంది ఏం లేదంటే అప్పుడు దీని గురించి చెప్పాడు. చెప్తే ఇంకా ఆ రోజు నుంచి బాగా ఎగ్జైట్ అయిపోయి రెగ్యులర్గా మాట్లాడుతూ కలుస్తూ దాని గురించి రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నాడు నాకు. ఈరోజు నేను కూడా జబర్దస్త్ అభిమాని లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి. అందరూ ఖచ్చితంగా వస్తారు కాబట్టి అందరినీ కలుద్దామనే ఉద్దేశంతో ప్లస్ ఈ టీం ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని ఒకసారి అప్రిషియేట్ చేద్దాం. ఎందుకంటే నేను 3 కెమెరాలు పెట్టి సత్యదేవ్ ఈశ్వరబ్బతోటి డబర్కం శ్రీనివాస డైరెక్షన్లో 55-60 డేస్ తీశాను ఆ సినిమా. అట్లాంటిది ఈ 10-12 గంటల సినిమా అంటే చాలా ఆశ్చర్యం. తెలుగు సినిమా ఫీల్డ్లో ఎంతోమంది లెజెండరీలు ఉన్నారు, ఎన్నో రకాల ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. బట్ తమ్ముడు ఏంటంటే ఇంతటి రిస్క్ సాహసము అందరికీ ఆదర్శంగా ఉండేటట్టు తీశాడని నాకు బాగా ఆశ్చర్యంగాను అభినందనీయంగా ఉంది. అందుకని ఈరోజు నేను కొంచెం అవుట్ స్టేషన్లో ఉన్నాను, మధ్యాహ్నం రాలేని తమ్ముడు అంటే అనే మీరు ట్రై చేయండి అంటే ఇంకా నిజామాబాద్ నుంచి డైరెక్ట్ ఇటే వచ్చాను. అందరికీ ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ అన్న నమస్తే. మంచిగా ఉన్నారు తమ్మి. అంటే జనరల్గా మనం వైట్ పేపర్ తీసుకొని అందులో ఏది రాస్తే అది కవిత అవుతుంది, కథ రాస్తే సినిమా అవుతుంది. వైట్ పేపర్ రియల్గా అభి వైట్ పేపరే. నాకు జనరల్గా మనకు 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్నాడు కానీ అభి మామ నా దృష్టిలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అతను. నేను సినిమా ఫీల్డ్కి వచ్చి వేషాల కోసం ఫోటోలు పట్టుకొని తిరిగినప్పుడు ఈయన ఫోటోలు ఉండేటి ఎక్కడికన్నా. ఇతను ఎవరు? ఇతను నా ఏజ్ చెప్తున్నాను కాదు అంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయినా కూడా చూడు యంగ్. అంటే ప్రభాస్ గారితో కెరీర్ స్టార్ట్ అయ్యి టీవీకి ప్రభాస్ గారు ఈయన జబర్దస్త్ కచ్చెట్లు ఇస్తుంటాడు. బట్ ఇక్కడ వీళ్ళందరూ ఈ సాయం సంద వేళలు అమ్మ అక్కడే వెళ్ళాను ఇక్కడే. అంటే డిసిప్లిన్ నా అభి అన్న నా దృష్టిలో డిసిప్లిన్. అతను ఎంత డిసిప్లిన్గా ఉంటాడో నాకు జబర్దస్త్, నేను కొత్తగా జబర్దస్త్కి అంటే చాలా రోజులు అయింది అనుకో, 1.5 year అయింది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను ఏంటి ఒక మిలిటరీ క్యాంప్లో ఉంటుంది పైన. అక్కడికి ఎవడు వెళ్ళాడు, ఆ రూమ్లోకి ఎవడు వెళ్ళాడు, ఓ డిసిప్లిన్ ఉంటుంది. నా దృష్టిలో జబర్దస్త్ డైరెక్టర్ గారు రోజా గారి రూమ్కైనా మనం వెళ్ళిపోవచ్చు మేడం అంటే వచ్చే ఉంటుంది. ఈయన దగ్గరికి అట్లా కాదు. ఆ కంటెస్ట్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ అభిగారు లేకపోతే వెళ్తారు, లేకపోతే వెళ్ళాడు. అంత డిసిప్లిను అప్పట్లో ఎన్టీ రామారావు గారు, మోహన్ బాబు గారు, రాజమౌళి గారు, అభి గారు. నిజం చెప్తున్నా నేను ఇది నిజంగా. అంటే డిసిప్లిన్ ఉంది కాబట్టి ఇంకా ఇండస్ట్రీలో అట్లా వైట్ పేపర్ వేసుకొని, వైట్ డ్రెస్ వేసుకొని, వైట్ షూ వేసుకొని వైట్ సినిమా తీశాడు. ఇంతకు మించి నేను చెప్పలేదు. లేదు అంటే నేను జబర్దస్త్ అక్కడ చెప్పలేని అని ఇక్కడ చెప్తున్నా. రియల్ మామా
అంటే లేదు, అంత డెడికేషన్ ఉంది కాబట్టి ఒక ఆది లాంటి శిష్యుడు వచ్చిండు. అట్లా చాలా మందిని అంటే ఏరా డిసిప్లిన్ ఎక్కడ నేర్చుకున్నాను? అంటే నువ్వు మరి డిసిప్లిన్ నేర్చుకుంటే కామెడీ రాదుగా. కాదు డిసిప్లిన్ తప్ప అన్నీ నేర్చుకున్నాడు అతను. సరే ఓకే, రియల్ మామ, ఆల్ ది బెస్ట్ మామ. నేను రియల్గా చెప్తున్నా, ఈ సినిమా ఆడాలి, 100% ఈ సినిమా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి సినిమాకు రోజా గారు వచ్చి ప్లేస్ చేసినందుకు. రాయస్ అన్న మీకు తెలుసు కదా, కామెడీ కింగ్ అతను యాజ్ అ డైరెక్టర్గా. అప్పుడప్పుడు మమ్మల్ని కూడా చూసి అందుకేగా తీసుకోండి, అందుకే తీసుకోలేదండి, ట్రై చేస్తున్నా, నేను ట్రై చేస్తున్నా. థ్యాంక్ యూ మామ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వైట్ పేపర్ గురించి మాట్లాడమంటే అందరికీ నమస్కారం. నా పేరు సంపత్. మీరందరూ ఇష్టపడే మిమిక్రీ శివారెడ్డి తమ్ముడిని. వైట్ పేపర్ టీంని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి రోజా గారికి, డాక్టర్ విజయభాస్కర్ అన్న, ప్రభు అన్న, అలాగే మిగతా ప్రముఖులు, శ్రేయోభిలాసులందరికీ నా తరఫున, నా స్నేహితుడు అభినయ్ కృష్ణ తరఫున కృతజ్ఞతలు. యాక్చువల్లీ హరి, మీ అందరికీ అభిగా తెలుసు, నాకు హరికి కృష్ణగా తెలుసు. ఎందుకంటే అభినయ్ కృష్ణగా మారక ముందు నుంచి మేము చిన్ననాటి స్నేహితులం. చాలామంది మా ఫ్రెండ్షిప్ తెలిసిన వాళ్ళు, దగ్గరగా చూసిన వాళ్ళు, లైక్ గడ్డం నవీన్ కావచ్చు, చాలామంది అంటుంటారు, సంపత్ అన్న నువ్వు అభి అన్న ఫుల్ క్లోజ్ ఫ్రెండ్స్ అంట కదా, ట్రూ ఫ్రెండ్స్ అంట కదా, అర్ధరాత్రి పిలిస్తే కూడా అభినయ కృష్ణ అన్న దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తావు అంట కదా. ఎస్ నవీన్, పరిగెట్టుకుంటూ వస్తాను, కానీ ఆ పరుగు వెనకాల నా స్వార్థం ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల కింద నేను దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ ముందు నాకు ఒక చిన్న సమస్య ఏర్పడి అభికి ఫోన్ చేశా. అప్పుడు అరైతురే లేవు మామ, స్టార్టింగ్ ఫ్రెండ్షిప్, తర్వాత బాగా మారిండు. సో అప్పుడు మామ ఇట్లా నాకు సమస్య ఉంది, ఇట్లా ఉన్నాను అంటే మనోడు ఫోన్ పెట్టేసి నేను వస్తున్నా అన్నాడు. అర్ధరాత్రి 1 గంటకి బయలుదేరిండు. ఫోన్ పెట్టేసినాక రియలైజ్ అయింది ఏంటంటే మనోడి దగ్గర బండి లేదు, పైసలు లేవు. అక్కడ నుంచి బల్కంపేటలో ఉండేటోడు, బల్కంపేట నుంచి ఎస్ఆర్ నగర్ సిగ్నల్ వరకు నడుచుకుంటూ వచ్చి అక్కడ నుంచి లిఫ్ట్ పట్టుకుంటూ దిల్సుఖ్ నగర్కి తెల్లవారుజామున 4 గంటలకు చేరుకున్నాను నా దగ్గర. సో అది ట్రూ ఫ్రెండ్షిప్ అనేది నా దగ్గర నుంచి స్టార్ట్ కాలేదు, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఈ ట్రూ ఫ్రెండ్షిప్ని కాపాడుకోవడం కోసం రుణం తీర్చుకునే ప్రయత్నంలో నేను ప్రతిసారి పరిగెడుతున్నాను. కానీ ఈ ప్రాసెస్లో నన్ను నా సగం జీవితం సాకనాగిపించినాడు. మనోడికి రోడ్డు మీద ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఊరుకోలేడు, దిగి గొడవ వేసుకుంటాడు. ఎంత పెద్ద గొడవ అంటే అవతలోడు ఇంత ఉంటాడు, నాకు ఫోన్ కొట్టి శామ్ నువ్వు వచ్చారా అంటాడు. ఎక్కడ ఏంది చెప్పాడు, వెళ్ళిపోయినాక నేను చూస్తే వాడు ఇంత ఉంటాడు. అభినయ కృష్ణలో సగం ఉండేవాడిని నేను. శామ్ తగిలిరా అంటాడు. ఏం తగిలిచ్చేది, తగిలి నా కొడుకుని అంట. వారికి మేము కొడుకుల్లా ఉంటాం, మేము అని తగిలియాలంట. సో అలా తన్నిన రోజులు ఉన్నాయి అన్యాయాన్ని ఎదిరించే ప్రాసెస్లో. అండ్ స్టిల్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా స్టిల్ ఐ లవ్ మై ఫ్రెండ్, ఐ ప్రౌడ్ ఆఫ్ యూ మై ఫ్రెండ్. మీ అందరి ఆశీర్వాదాలు నా స్నేహితుడి మీద ఇలాగే ఉండాలి. ఇంకా ఎన్నో రికార్డ్స్, ఈ రికార్డ్ అనే కాదు, ఇంతకుముందు కూడా ఒక రికార్డ్ ఏదో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్. ఎస్. సో మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రోజా మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ప్లీజ్ అందరికీ పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో ఎవ్రీవన్, ఇక్కడ వచ్చిన గెస్ట్లందరికీ చాలా థ్యాంక్స్. నాకు శివ్ గారు ఒక 6 years నుంచి పరిచయం. ఇంతకుముందు తను చేసిన మూవీకి నేను మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేశాను. ఆ మూవీ నాకు ఎంతగా నచ్చిందంటే ఆయన నా ఫేవరెట్ డైరెక్టర్ అయ్యారు. తను ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఈ రికార్డ్స్ ఎక్కిన మూవీకి నేను ఒక పార్ట్ అవ్వడానికి నేను అదృష్టంగా భావిస్తున్నాను. అభి గారికి కూడా థ్యాంక్స్. అండ్ ఇందులో ఒక సాంగ్ ఉంది అండ్ మిగతాది మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్. ప్రతి సీన్ అండి నమ్మబుద్ధి కావట్లేదు ఒక్క రోజులో వచ్చేసా అంటే, కానీ ప్రతి సీన్ ఒక్క సీన్ ఇంట్రెస్టింగ్గా ఎక్కడ ల్యాక్ లేకుండా
ఒక ట్విస్ట్గా ఎక్కడ బోర్ కూడా ఉన్న సూపర్గా మెయింటైన్ చేశారు. ఐ హోప్ ఆల్ ద ఆడియన్స్ సూపర్గా ఎంజాయ్ చేస్తారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆఫ్ ద డయాస్ ఈరోజు బ్రదర్ అభి వైట్ పేపర్ అనే ఒక మూవీ ఏదైతే ఒక డిసిప్లిన్ తోటి ఒక డిగ్నిఫైడ్ డెకోరం మెయింటైన్ చేస్తూ తను ఎన్నో సినిమాలకు ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. రియల్లీ అప్రిషియబుల్ థింగ్. నేను చూస్తున్నాను గత కొంతకాలంగా ఐ మీన్ ద ఫీల్డ్ ఆఫ్ సెలబ్రిటీస్లో కానీ మూవీ ప్రయత్నాలు చేసేవాళ్ళు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, వాళ్ళు పడే శ్రమని మనం తప్పకుండా సినిమా థియేటర్లో కానీ లేకపోతే యాప్స్ ఏదైతే పెయిడ్ వాటిల్లో చూడడం బెటర్ అండి. అన్నెసర్లీ పైరసీ కానీ లేకపోతే ఎక్కడో ఒక చోట చేసి చూడడం కరెక్ట్ కదా అని అనిపిస్తుంది వాళ్ళు పడే శ్రమకి. సో డెఫినెట్లీ ఐ కంగ్రాచులేట్ అభి అండ్ హిస్ టీమ్. థ్యాంక్ యూ సార్. నన్ను అసలు ఎందుకు పిలిచారో నాకు అర్థం కాలేదు. నా ఫస్ట్ సినిమా నేను 1.5 సంవత్సరం తీసా. రెండో సినిమా 4.5 సంవత్సరాలు తీసా. మూడో సినిమా ఇంకా ఎట్లయినా ఫాస్ట్గా తీయాలని అనుకుంటే అది కూడా 9 నెలలు పట్టింది. ఇప్పుడు ఇది చూసి మా ప్రొడ్యూసర్ పిలిచి 10 గంటల్లో సినిమా తీసాడు అని ఏ వార్నింగ్లు ఇస్తాడో భయంగా ఉంది నిజంగా. నేను అసలు డిజర్వ్ కాదు ఇక్కడ. ఎట్లా తీస్తున్నారు 10 గంటల? నిజంగా అభి గారు నాకు సినిమా చూపించండి ఖచ్చితంగా. క్యూరియస్గా ఉంది, నేర్చుకుంటాను నిజంగా ఎట్లా తీస్తారని. చాలా విషయాలు, ఎందుకంటే కథ మంచి కథ ఉంటే ఎవరిని పెట్టైనా బ్లాక్ బస్టర్ కొట్టచ్చని నిరూపించినారు ఇట్లా సాలిడ్గా. అదేం లేదండి, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. అంటే ఇలా ఛాలెంజింగ్ ఉన్న సినిమాలు తీసుకుంటేనే ఒక కిక్ ఉంటుంది. నార్మల్గా అందరం సినిమా చేయొచ్చు, కానీ ఇట్లా 10 గంటల్లో సినిమా తీసి రికార్డ్ కొట్టడం అనేది గ్రేట్. మంచి బిజినెస్ అయ్యి మంచి రీచ్ రావాలి, థియేటర్ రిలీజ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారికి ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ఒక్క విషయం జస్ట్ అంటే జబర్దస్త్ టీమ్ ఉన్నారు కాబట్టి పర్సనల్గా చెప్పాలనుకున్నాను. అంటే నేను ఇన్స్టాగ్రామ్ లైవ్లో చెప్పాను. ఇప్పుడు మీరు అందరు ఉన్నారు కాబట్టి నాకు కోవిడ్ సెకండ్ వేవ్లో బాగా సివియర్గా ఎఫెక్ట్ అయింది అనమాట కరోనా. 4వ రోజు 5వ రోజు డాక్టర్ని అడిగితే ముందు అసలు నువ్వు టెన్షన్ పడితే ఇమ్యూనిటీ దొబ్బుద్ది, హ్యాపీగా ఉండడం నేర్చుకో, ఉంటే సగం బయటపడతావు అన్నప్పుడు. సో 4th డే నుంచి జబర్దస్త్ వీడియోలు ఫస్ట్ వ్యూస్ ఏదన్నా పెట్టుకొని చూశాను అనమాట. మేబీ రికవర్ అవ్వడానికి నాకు చాలా హెల్ప్ అయింది. అంటే హ్యాపీ ఉండేవాడిని ఫస్ట్, మైండ్ డైవర్ట్ అయ్యి. సో ఆ విషయం చెప్దామని అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అండ్ నేను చాలా 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 పెద్ద ఫ్యాన్ రోజా గారిని. ఈరోజు కలవడం చాలా హ్యాపీ ఉంది. నైస్ మీటింగ్ మ్యామ్. థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా మర్చిపోయారా? వేదిక మీద ఉన్న పెద్దలకి, జబర్దస్త్ కుటుంబ సభ్యులకి, విచ్చేసిన పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రసాద్ ల్యాబ్స్కి రావడం జరిగింది అభి కోసం. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను హీరోయిన్గా ఉన్నప్పుడు నా మూవీస్కి రావటమే ఆ తర్వాత చాలా రోజుల తర్వాత. అండ్ నాకు అభి ఎందుకు ఇష్టం అంటే తన అందరూ చెప్పినట్టుగా డిసిప్లిన్ అండ్ మల్టీ టాలెంటెడ్ తను. అయినా కూడా తనకు తృప్తి ఉండదు, ఇంకా ఏదో చేయాలి అని చెప్పి. సో అతను పడే తపన నాకు చాలా నచ్చుతుంది. మేము ఇచ్చిన స్కిట్స్లో కూడా తన ఎంట్రీ డాన్స్ నాకు చాలా ఇష్టం, తన గ్రేస్. అలాగే ఆ తమిళ్ డబ్బింగ్ మూవీస్ లాగా చేస్తారు, ఆ తమిళ్ తెలుగు లాగా, అది చాలా ఇష్టం నాకు. అండ్ టామ్ అండ్ జెర్రీ అంటే ఇంకా అసలు అందరం పడి ఎంజాయ్ చేసాం. ఇలా ఎన్నో స్కిట్స్ చూస్తూ ఉన్న నేను సడన్గా పాయింట్ బ్లాంక్ అని ఒక మూవీతో రావటం, దాంతో ఆడియన్స్ మనసు దోచుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. సో ఈరోజు ఈ 10 గంటల్లో మూవీ చేయటం అనేది ఒక అద్భుతం అని నేను చెప్పగలను. ఎందుకంటే మేము కూడా తమిళ్లో స్వయంవరం అని 24 అవర్స్లో ఒక మూవీ చేసాం. మాకు తెలుసు ఆ కష్టం. మామూలుగా అయితే మినిమం 3 days సాంగ్ ఉంటుంది, మ్యాక్సిమం 8 days 9 days ఉంటుంది. అట్లాంటిది మేము 3 hours సాంగ్ చేసాం ప్రభుదేవ మాస్టర్తో. 24 hours మూవీ, పరుగులు. మరి వీళ్ళు 10 hours ఎలా చేశారు అంటే నిజంగా అది టీం వర్క్ అండ్ వీళ్ళ కృషి, దాని వెనక మనం అందరం కూడా స్పష్టంగా చూడగలుగుతున్నాం. సో మనస్ఫూర్తిగా ఇటు అభిని అటు శివాని నేను అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఆ వయసు ఉంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ చిన్న సినిమాకి వచ్చాను అని ప్రభు గారు అన్నప్పుడు నేను ఒప్పుకోను. డబ్బులు ఏది కలెక్ట్ చేస్తుంది,
ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఏది ఇస్తుందో అదే పెద్ద సినిమా. అంతేగాని పెద్ద హీరోలను పెడితే పెద్ద సినిమా, చిన్న వాళ్ళు ఉంటే చిన్న సినిమా అని నేను ఎప్పుడూ నమ్మలేదు. ఎందుకంటే మన ఇండస్ట్రీలో మనం చూస్తున్నాం, చిన్న చిన్న సినిమాలు అనుకున్నవి ఒక్కొక్కసారి పెద్ద సినిమాల కన్నా కలెక్షన్స్ ఎలా కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయో. సో ఈ మూవీ కూడా వైట్ పేపరు కలర్స్ వేసుకొని కరెన్సీ రూపంలో అటు ప్రొడ్యూసర్కి డబ్బులు ఇస్తూ ఇటు డైరెక్టర్ హీరోకి ఇద్దరికి కూడా మంచి సినిమాలు భవిష్యత్తులో వర్క్ చేసేదానికి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా ఇలాంటి ఒక మూవీ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. శివ గారు చెప్పినట్టు టెక్నీషియన్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ అందరూ కూడా భయపడ్డారు 10 అవర్స్లో అని వెనక్కి వెళ్ళిపోయారు అన్నారు. సో అలా వెనక్కి పోకుండా వాళ్ళిద్దరికి సపోర్ట్ చేసి నించున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇలా కొత్త పాయింట్స్తో లేదా కొత్తగా ప్రజలకి ఏదైనా చూపించాలి అని తపన పడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మొత్తం యంగ్స్టర్సే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రొటీన్ 5 సాంగులు, ఒక ఇంటర్వెల్లో ఒక క్లైమాక్స్ అనే సినిమాలు మేము బోల్డ్ చూసాం. సో దాని నుంచి ఇప్పుడు జనరేషన్లో మనం చూస్తున్నాం చాలా వెరైటీ ఆఫ్ మూవీస్ వస్తున్నాయి. అంటే సో ఇలాంటి టాలెంటెడ్ పీపుల్కి వీళ్ళకి వచ్చిన మంచి ఐడియాస్ని ఎవరైతే సపోర్ట్ చేస్తారో అప్పుడే ఇలాంటివి మంచివి వస్తాయి. సో ఆడియన్స్ కూడా ప్రొడ్యూసర్ ఎలా సపోర్ట్ చేసి ఒక మంచి మూవీకి బయటికి రావడానికి అవకాశం ఇచ్చారో దీన్ని హిట్ చేస్తే ఖచ్చితంగా మీకు క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ని భవిష్యత్తులో వీళ్ళతో పాటు కొత్త కొత్త డైరెక్టర్స్, కొత్త ఆర్టిస్టులు కూడా ఇంకా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ మా కుటుంబ సభ్యుడిగా అంటే జబర్దస్త్ కుటుంబ సభ్యుడిగా అభి ఒక యాంకర్గా చూసాం, డాన్స్ షోలో చూసాం, హీరోగా చూసాం, అండ్ అసిస్టెంట్ డైరెక్టర్గా చూసాం, ఇప్పుడు హీరోగా చూస్తున్నాం. ఇలా అనేక రకాలుగా తన టాలెంట్ చూపిస్తూ వస్తున్నారు. కాబట్టి అభి ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి హీరో అవ్వాలి. ఆయన ద్వారా ఇంకా ఇలాంటి మంచి డైరెక్టర్స్ రావాలి, మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ రావాలి. సో మంచి సినిమాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పిట్ట కొంచెం కూత కనమంటారు అలాగా డైరెక్టర్ గారు చూస్తే మాత్రం ఇంతే ఉన్నారు. ఎన్ని కిలోలు ఉన్నారు సార్? 52 ఉన్నారా? బాబో బాగా మెయింటైన్ చేస్తున్నారు మీ ఆవిడ. సో 52 కేజెస్ అంటే చూడటానికి ఇంత ఉన్నారు. 10 గంటల్లో సినిమా చేశారు అంటే రాజేష్ గారు చెప్పినట్టు నిజంగా డైరెక్టర్స్ అందరికీ ఇది ఒక కత్తి మీద సాము లాంటిది. సో ప్రొడ్యూసర్స్ నెక్స్ట్ నుంచి అంటారు, ఆ అబ్బాయి తీయగలిగింది మీరు ఎందుకు తీయలేకపోతున్నారు, సంవత్సరాలు తీస్తున్నారని వాళ్ళ మీద ప్రెషర్ పెట్టబోతారు అనుకుంటాను నేను. కానీ మీ మీద డైరెక్టర్లు అందరూ కత్తి కడతారు ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అంతా వాళ్ళ మీద ప్రెషర్ చేస్తారు కాబట్టి. ఒక బ్రేక్ కూడా ఇవ్వలేదు అన్నకి. అవునా? నిజమా? వితౌట్ బ్రేక్. నిజంగా అద్భుతం అని చెప్పచ్చు. 10 అవర్స్లో ఒక మూవీ తీసి వరల్డ్ రికార్డులో ఎంటర్ కాబోతున్నారు అంటే అది మన వాళ్ళు, తెలుగు వాళ్ళు ఇక్కడి నుంచి అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. విష్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. డైరెక్టర్గా మీకు, హీరోగా మా అభికి మంచి పేరు వచ్చి, ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు వచ్చి మీరు ఇంకా ఇంకా మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం అండి. నమస్తే అమ్మ. నమస్తే సార్. అబాధ గురించి చెప్పాలంటే 10 రోజులు పట్టుద్ది, 10 గంటలు కాదు. వైట్ పేపర్ ఆల్ ది బెస్ట్ అబన్న. ఇది మంచి సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అభియాన్న ఫంక్షన్కి వచ్చినందుకు రాజేష్ సార్ థ్యాంక్ యూ సార్. అభియాన్న మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అన్న. గాడ్ బ్లెస్ టు శివ గారు. వైట్ పేపర్ సూపర్ డూపర్ హిట్ అంతే. థ్యాంక్ యూ అన్న. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వేదికను అలంకరించిన పెద్దలకి అండ్ పాత్రికేయ మిత్రులకి అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలండి. అండ్ 9.5 సంవత్సరాలుగా అభియన్నతో నా జర్నీ. ఆయన మనసు ఎంత తెల్లగా స్వచ్ఛంగా ఉంటుందో సో సొంత బ్రదర్ లాగా ట్రీట్ చేస్తారు అన్నయ్య. అది సో నన్నొక్కననే కాదు, ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు అందరితో అలాగే ఉంటారు. సో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన 10 గంటల్లో ఈ సినిమా వైట్ పేపర్ని మీరందరూ కూడా ఇంకా రికార్డు స్థాయిలో చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. లవ్ యూ అన్న. అబ్బాయినే కదా మేడం, అంటే కొంచెం మూమెంట్లు అట్లా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన అభినయ కృష్ణయ్య ఆదుకునే అన్నయ్య, మన అభినయ కృష్ణయ్య
ఏ ఏ ఏ ఏ చప్పట్లు చప్పట్లు చప్పట్లు. కనీసం రచయితని ఎదగనివ్వరండి. నాలో ఆర్టిస్ట్ కూడా రచయిత కూడా ఉన్నాడు, ఎదగనివ్వండి కొద్దిగా. అభియన్న 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 నీ మనసు ఎంత మంచిదో అభియన్న, అభియన్న 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 నీ మనసు ఎంత మంచిదో అభియన్న, అభియన్న 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 నీ ప్రేమ ఎంత వైట్ పేపర్ అభియన్న. సో అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, వైట్ పేపర్ అంతటి స్వచ్ఛమైనటువంటి వ్యక్తి. నేను అతి చాలా అంటే అందరు జనరల్గా ఇప్పుడు ఒక మంచి వ్యక్తిని వయసులో ఎక్కువ ఉన్నోడు కూడా అన్న అంటాడు. ఇప్పుడు జనరల్గా రోజా మేడం కానీ రోజాక్క అంటాం. నాగబాబు గారిని నాగబాబు అన్న అంటాం. దానికి ఇప్పుడు ఆయనకంటే ఒకవేళ నేను పెద్దవాడిని అయితే అంత మాత్రం అన్న అనడంలో తప్పులేదు. ఎందుకంటే మనకంటే అన్ని విషయాల్లో పెద్దవాళ్ళని అన్న అనడంలో తప్పులేదు. సో జబర్దస్త్ ఓకే. సో ఆల్ ది బెస్ట్. వైట్ పేపర్ చేసినటువంటి టెక్నీషియన్స్కి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ కూడా మంచి అవుట్పుట్ ఇవ్వాలని, ఎంత మంచి ర్యాంకు అదే ఒక రికార్డు సృష్టించినటువంటి ఈ టీంకి ఇది సభా మర్యాద కాదు, బట్ తప్పట్లేదు మాకు. ర్యాంక్ ఎందుకు వచ్చిందంటే ఈయన టీచర్ అండి, ఈయన గవర్నమెంట్ టీచర్, అందుకే ర్యాంకులు మార్కులు వస్తున్నాయి. సార్ ఒక్కసారి స్కూల్ నుంచి బయటకు వచ్చారు, మన జబర్దస్త్ స్కూల్. అంటే ఇప్పుడే ప్రస్తుతం నేను 4 రోజుల క్రితమే FA1 మార్క్స్ వేసి వచ్చానండి 10th క్లాస్ పిల్లలకి. సో అందులో గ్రేడింగ్స్ వేసేసి ర్యాంక్ అని గబుక్కుని వచ్చింది. ఏదైనా ఈ సినిమా మంచి ర్యాంకులో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ అండి అభి గారు, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ బాబాయ్ గారు. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. స్టార్టింగ్ 10 అవర్స్లో మూవీ చేయడం అంటే నేనైతే టైం చూసేదాన్ని. సార్ టైం అవుతుంది సార్, టైం అవుతుంది సార్, ఎంత వేగా అవుతుంది, అయిపోద్దాం. నిజంగా అయితే నాకు మాట్లాడడానికి నిజంగా మాటలు రావట్లేదు. సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అభి గారు మీకు కూడా థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన రావు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని చూసి ఇంకా ముందుకి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. గౌరవనీయులు నవ్వుల బ్రాండ్ అంబాసిడర్ రోజా గారికి నమస్కారం. మేడం మీ ఫ్యాన్ మేడం, నేను రాజేష్ గారికి నమస్కారం. వేదికలు అలంకరించిన పెద్దలకు అండ్ 7 వండర్ చూశారు. 8th వండర్ వచ్చేసి జబర్దస్త్ టీం. ఎందుకంటున్నంటే ప్రతి ఇంట్లో చాలా ఇష్యూస్ ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి టైంపాస్ ఏంటంటే జబర్దస్త్. మనము షాపింగ్ అంటే 1 గంటనో 2 గంటలో హ్యాపీగా ఉంటారు, కానీ డే మొత్తం హ్యాపీగా ఉండేది, హ్యాపీగా చూసుకునేది జబర్దస్త్ టీం. మా వైఫ్ జబర్దస్త్ చూడకుండా పడుకోదు, రాత్రి ఎంత లేట్ అయినా యూట్యూబ్లో చూస్తుంది. సో ఇక్కడ నేను నా అదృష్టంగా భావిస్తున్నాను టీం తోటి స్టేజ్ మీద అలంకరించినందుకు. నేను ఇండస్ట్రీకి వచ్చి 3 years అయింది. నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ప్యాషన్. అది ఫార్మాస్యూటికల్ లేన్ మార్కెటింగ్. యాక్చువల్గా 24 years నేను ఫార్మా కంపెనీలో వన్ ఆఫ్ ది డైరెక్టర్. సో ఇప్పుడు ఫుల్ టైం యాక్టింగ్ చేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాజశేఖర్ గారికి, శివన్న గారికి, వైట్ పేపర్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, టోటల్ టీం ఎవరెవరైతే సహకరించారో అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ఎంత మంచి సినిమా అయినా, ఏ సినిమా అయినా ప్రజలకు తీసుకెళ్లాల్సింది మీడియా వాళ్ళు. ఇక్కడ అందరూ విచ్చేశారు, బాగా కోఆపరేట్ చేస్తున్నారు. మీరు ఈ సినిమాని ఇంకా ముందుకు ప్రమోట్ చేయాల్సిందే కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవ్రీబడి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. అందరూ మాట్లాడేశారు. సో నా బెస్ట్ విషెస్ టు
ద హోల్ క్రూ అండ్ మూవీ పెద్ద హిట్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఒక ఎన్ఆర్ఐ. లక్కీలీ 1 year నుంచి నేను మూవీస్లో చేస్తున్నాను అండ్ ఈ మూవీలో ఛాన్స్ వచ్చింది నాకు. థ్యాంక్ యూ శివ గారు. అదిరే అబ్బి గారు అంటే మా హస్బెండ్కి చాలా చాలా ఇష్టం. నేను షూటింగ్కి వచ్చినప్పుడు కూడా చెప్పాను. అండ్ లక్కీలీ హీఈస్ హియర్ టుడే అండ్ హ్యాపీ దట్ ఈ ఈవెంట్కి తను కూడా వచ్చారు. థ్యాంక్ యూ శివ గారు అండ్ ఎంటైర్ టీమ్. ఆల్ ద బెస్ట్ టు వైట్ పేపర్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు యూ సార్. అండ్ అలాగే మా రాకేష్ గారు, గౌరవులు పూజ్యులు రాకేష్ గారికి కూడా వెల్కమ్ తెలియజేస్తూ మా వైట్ పేపర్ గురించి అందరికీ నమస్కారం అండి. సారీ లేట్గా వచ్చినందుకు. మా జబర్దస్త్ ప్రాక్టీస్ నుంచే వస్తున్నా అన్న, కొత్తగా ఉందన్న. లవ్ యూ అన్న, లవ్ యూ. సో వైట్ పేపర్ ఇది ఎలా పెట్టారో తెలియదు కానీ నిజంగా మా జబర్దస్త్లో మా అన్న వైట్ పేపర్. సో ఎప్పుడు చెప్పేశారు, ఎవరు చెప్పి ముందు అందుకే లాస్ట్ నాకెందుకు ఇచ్చారు మరి అన్ని మాట్లాడిన తర్వాత. అందుకే చెప్పాను గౌరవులు పూజ్యులు అని. అన్న థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా అందరూ సభాముఖంగా చెప్పట్లు. సో మా జబర్దస్త్ నుంచి మా అన్న మరో హీరో. అంటే ఆయన ఎప్పుడో హీరో, ఆయన ఎప్పుడో టీవీలో ఉన్నప్పుడు ఇమిటేషన్ డ్యాన్స్ మిమిక్రీ చూసి మేము ఇన్స్పైర్ అయిన వాళ్ళం. సో ఈరోజు హీరోగా నిజంగా హ్యాపీ అన్న. కంగ్రాచులేషన్స్ అన్న. ఒక హీరోనే కాదు, స్టోరీ నరేటర్, చాలా బాగా స్టోరీ చెప్తారు, డైరెక్టర్ బాగా తీస్తారు. ఈరోజు హీరో అయ్యి నిజంగా ఉండడం అంటే ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఇంకా ఇలాంటి సినిమాలు చాలా 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 చేయాలన్న అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా అందరిని బ్లెస్ చేయడానికి ఎప్పుడు ముందుండే మా అమ్మగారికి నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. సో ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ మా మీద ఇలానే ఉండాలి. మా బ్యాచ్ అందరూ కూడా ఇప్పుడు ఏం మాట్లాడితే ఏం పని చేస్తారో తెలియదు. అన్న సాయి రాజేష్ అన్న, హాయ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ముఖ్యంగా మా అందరి విజయభాస్కర్ అన్న ప్రాణదాత అనాలి, లేకపోతే మా అనుకుండే ఒక ఆయుధం అనాలి. సో మా విజయభాస్కర్ గారికి, అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వన్స్ అగైన్ అన్న ప్రసాద్ అన్న, మర్చిపోయింది నవీన్ గారు, కురు వృద్ధులైనటువంటి నవీన్ గారికి, మా బిగ్ బాస్ అవినాష్ గారికి, సారీ సార్ నీ పేరు చెప్తాను రా, నేను చూడలేదు. సో అందరికీ పేరు 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 థ్యాంక్ యూ వెరీ మచ్. మా రీసెంట్గా హీరో అయిన మా శివారెడ్డి అన్న వాళ్ళ బ్రదర్ సంపత్ అన్నకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రేమన్న. సో మీ అందరి అసలైన వ్యక్తి ఇక్కడే ఉన్నారు. మీరే బాగా రాసి రివ్యూస్ మా అన్నని బాగా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఇక్కడ పెద్దవాళ్ళందరూ వచ్చారు, అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభి, వైట్ పేపర్ సినిమా గురించి ఎలాగో మీరు అందరూ చాలా మాటలు విన్నారు. బట్ స్వీట్ అండ్ స్మాల్ వర్డ్, హార్డ్ వర్క్కి ఎండ్ ఆఫ్ ద డే ఫలితం ఉంటుంది. సో దీని వెనకాల అభి మై బ్రదర్ డిడ్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్. ఈ కష్టంకి మనకు ఆ ఫలితం 120% దొరుకుతుందని మనస్ఫూర్తిగా మై బ్రదర్ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ థ్యాంక్స్ పిలిచినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ నాట్ లోబో, దిస్ ఈజ్ బిగ్ బాస్ లోబోలా ఉన్నారు. వీ నీడ్ అవర్ లోబో. ఏ గాయ్స్ ఎట్లున్నారు పిచ్చా ఫ్రెండ్స్? కష్టం నువ్వు మామూలుగా మామ నిజంగా చెప్తున్నా మామ, ఇట్లా కాదు. మనోడు మాట్లాడితే మీకు నచ్చిందా? ఫస్ట్ నిజంగా చెప్పండి. అసలు నచ్చలేదు కదా, ఇదిరా ప్లీజ్ రా, మాస్క్ ఇయ్యద్దురా. సో ఫ్రెండ్స్, సినిమాలు అంటే ఇట్స్ అ గాడ్ ఫాదర్ అండ్ ఫుడ్. అభి చిన్న పెద్ద సినిమా కాదు, కంటెంట్ ఉండాలి. సో ఇక్కడ హార్డ్ వర్క్ ఉంది. సో మనం అందరం కలిసి ఈ సినిమాని బరాబర్ లేపాలి అండ్ దిస్ విల్ బి సూపర్. సో ఒకటే మాట, చింద్యా అంతే. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చేసిన రోజా గారికి, అలాగే సాయి రాకేష్ గారికి, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ నా తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాలో మా డైరెక్షన్ టీం
రాజశేఖర్, శ్యామ్, రవివంశీ వీళ్ళంతా చాలా సపోర్ట్ చేశారు. అలాగే మా అభి అన్న ఇంకా ఫుల్గా సపోర్ట్ చేశారు. మా మ్యూజిక్ డైరెక్టర్ నవనీత్ గారు, తర్వాత మా ఎడిటర్ హరి, మా ఎడిటర్ హరి, అలాగే చాలామంది మాకు చాలా సపోర్ట్ చేశారు. చాలా 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 థ్యాంక్స్.